ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చరాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వీక్షించేటువంటి ప్రేక్షకులకి ఒక ముఖ్య గమనిక. అనేక మంది తమ యొక్క ప్రశ్నలని కామెంట్స్ రూపంలో తెలియజేశారు. కొంతమంది మెసేజ్ రూపంలో కూడా పంపించడం జరిగింది. అందులో ప్రధానంగా గమనించింది ఏంటంటే, ఎలాగో జన్మించిన నక్షత్రము, ఆ నక్షత్రాన్ని బట్టి ఒక రాశి ఉంటుంది, ఆ రాశి ప్రకారము మేము చూసుకోగలుగుతున్నాం. కానీ మా పెద్దలు వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటిది తెలుసు, కానీ అలాగే ఏ సంవత్సరంలో పుట్టారో తెలియదు. మరి అటువంటి వాళ్ళు కూడా చూసుకోవాలంటే ఎలా అనేటువంటి ఒక ప్రశ్నని తీసుకురావడం జరిగింది. కాబట్టి వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఏ నక్షత్రము ఏ రాశి వాళ్ళైతే జన్మిస్తారో ఆ రాశి మరియు ఒక మంత్లో ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు ఒక రాశికి చెందిన వాళ్ళుగా మనకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్ర ప్రకారము. కాబట్టి ఈ యొక్క గణాంకాలని దృష్టిలో పెట్టుకొని మనం వినూత్నంగా రాశితో పాటుగా ఒక నెలలో పుట్టినటువంటి వాళ్ళకి, అనగా ఉదాహరణకి ఉజ్జాయింపుగా ఏ రాశికి చెందుతారో ఆ రాశి వాళ్ళని మనం క్రోడీకరించుకొని ఈ యొక్క నూతన విధానంగా మనం తెలియచేయడం జరుగుతుంది. ఒకవేళ రాశికి సంబంధం లేకపోయినా మీరు జన్మించిన జన్మ తేదీ మరియు జన్మ నెల ఏదైతే ఉంటుందో జన్మ మాసమును బట్టి మీరు ఒక రాశికి చెందుతారు. ఆ రాశిది ఆ ఫలితాలు కూడా మీకు కూడా ఉపయోగంగా ఉంటాయని చెప్పి తెలియచేయవచ్చు. అలాగే ప్రస్తుతం గమనించుకున్నట్లయితే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి సంబంధించినటువంటి శుభ అశుభ ఫలితాలు అనేటువంటివి మీకు క్లుప్తంగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆగస్టు 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కర్కాటక రాశి వారిలో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చూసుకున్న జూలై 20వ తారీఖు నుంచి ఆగస్టు 10వ తారీఖు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా కర్కాటక రాశికి చెందిన వాళ్ళు అవుతారు. నక్షత్రము రాశి మీకు గనక తెలిసినట్లయితే కర్కాటక రాశిదే మనం చెప్పబోతున్నాం. అలాగే డేట్స్ ప్రకారం జూలై 20 నుంచి ఆగస్టు 10 మధ్యలో పుట్టినటువంటి వాళ్ళు కర్కాటక రాశికి సంబంధించిన వ్యక్తులుగా మనకు ఈ సంబంధించినటువంటి మోడర్న్ ఆస్ట్రాలజీ తెలియజేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ఫలితాలు తెలియచేద్దాం. ఇక చూసినట్లయితే ప్రధానంగా గురుగ్రహ ప్రభావము వలన సంపూర్ణమైనటువంటి యోగం కలగబోతుంది. ఎలాంటి యోగం కలగబోతుంది అంటే, ఖర్చులు ఉంటాయి కానీ సద్వ్యయము అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఏదైనా ఒక చారిటీకి మీరు ధనాన్ని డొనేట్ చేయడము, లేకపోతే దైవ కార్యక్రమంలో పాల్గొనడము, ఇంకా లేకపోతే ఎవరికైనా దానాది కార్యక్రమాలు, విద్యాదానానికి కావచ్చు, ఇంకేదైనా కానీ దానాది కార్యక్రమాలు మీరు చేయడం జరుగుతుంది. ఇక 12వ ఇంట ఉన్నటువంటి శుక్రుడు ప్రధానంగా వ్యయస్థానంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావము మీకు 20వ తారీఖు వరకు కొంత ఆందోళన కలిగించేటువంటి విషయం. ముఖ్యంగా వివాహం అయితే వివాహ దాంపత్య సంబంధాల పట్ల, లేదా ఎవరితోనైనా కానీ స్త్రీలతో వాగ్వివాదాలు జరిగే అవకాశం, ఫ్రెండ్షిప్ రిలేషన్ దెబ్బతినే అవకాశం గోచరమవుతుంది. 21వ తారీఖు నుంచి శుక్రుడు యోగకరుడుగా మారుతాడు. సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారని చెప్పవచ్చు. ఇక రాశిలోనే బుధగ్రహ సంచార ప్రభావం అనేటువంటిది జరుగుతున్నటువంటి కారణం చేత కాస్త బద్ధకం అనేటువంటిది ఉంటుంది. ఏ పని చేయాలన్నా తర్వాత చూద్దాంలే, తర్వాత చేద్దాంలే అనుకోవడం కానీ, లేకపోతే అనుకున్నటువంటి పనులు కాస్త వాయిదా పడడం కానీ బుధగ్రహ ప్రభావం కలుగుతుంది. ఇక రవి కేతుల యొక్క ప్రభావము ధనాభావము కుటుంబ భావంలో ఉండడం. కాబట్టి ప్రధానంగా ఈ మధ్య మీ మీద డామినేట్ చేసేటువంటి అవకాశం మీ కుటుంబ సభ్యులకి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు కలుగుతాయి. అయితే ధనపరమైనటువంటి సమస్యలన్నీ కూడాను పరిష్కరించుకోగలుగుతారు. ప్రభుత్వపరమైనటువంటి సహాయ సహకారాలు ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అందుతాయని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి కుజగ్రహ ప్రభావం చాలా యోగించేటువంటి అవకాశం ఉంటుంది. మీరు కొన్ని సమస్యల్ని
మీకు తెలియకుండానే ధైర్య సాహసాలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. సోదర సోదరీమణుల యొక్క సమస్యలు కానీ, వాళ్ళ యొక్క సహాయ సహకారాలు కానీ పొందడం, తద్వారా అన్నీ కూడాను మంచిగా లాభసాటిగా ఉంటుంది. అన్ని విధాలుగా యోగకరంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇక అష్టమ రాహువు కాస్త ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. అలాగే శని ప్రభావం కూడా, మీకు శని భాగ్యస్థానంలో ఉన్నప్పటికీ కూడా వక్రీకరించినటువంటి కారణం చేత అష్టమ శని దోష ప్రభావాన్ని కూడా ఈ కర్కాటక రాశి వారు ఎదుర్కొంటారు. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఈ యొక్క కర్కాటక రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి, అందులో సందేహం లేదు. కాబట్టి గొప్పగా మనకు అవకాశం అన్నీ లభించకపోయినప్పటికీ కూడా, గొప్పగా జరగకపోయినా సాధారణమైనటువంటి స్థాయే కొనసాగుతుంది. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకి విద్య యందు ఆటంకాలు అనేటువంటివి ఉంటాయి. కోరిన విద్యా సంస్థల్లో మీకు ప్రవేశం లభించాలి అంటే బహు కష్టతరం అవుతుంది. అలాగే నిరుద్యోగస్తులు మంచి సమయం కోసం ఎదురు చూడక తప్పదు. కొంతకాలం గడిచిన తర్వాత అనుకూలమైనటువంటి సమయం మీకు ఆసన్నం అవుతుందని చెప్పాలి. అలాగే ఉద్యోగ రంగంలో ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులు కొత్త సంస్థలోకి ఉద్యోగం మారాలి అని అనుకుంటే మాత్రం ఆ ప్రయత్నాన్ని కాస్త వాయిదా వేసుకోండి. సమయం అనుకూలంగా లేదు, కష్టపడతారని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా 21వ తారీఖు నుంచి వివాహ సంబంధమైనటువంటి విషయాల్లో, వివాహం కాని యువకులకి కొన్ని సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఇక సంతానపరమైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి చక్కటి అవకాశం అనేటువంటిది కలుగుతుంది. సంతాన సాఫల్యత కలుగుతుంది. అలాగే కన్సీవ్ అయినటువంటి మహిళలకి చక్కటి సంతానం కలిగే అవకాశం కూడా గోచరమవుతుంది. అన్ని విధాలుగా ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణంగానే ఫలితాలు ఉంటాయి అని గమనించగలరు. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలు ప్రధానంగా 20వ తారీఖు వరకు కాస్త కష్టములు అనుభవించక తప్పదు. అనవసరమైనటువంటి వ్యయాలు అవుతాయి. మీకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అధికంగా ఉండడం వలన ఏ పని ముందుకు సాగలేకపోతూ ఉంటుంటారు. అలాగే కొన్ని చోట్ల అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క సర్వీస్ని వాడుకోవడం తప్ప మీకు ఉపయోగపడే విధంగా, లేదా మీకు ఏదైనా కానీ సహాయ సహకారాలు తిరిగి చేయడం అనేటువంటిది జరగదు. కాబట్టి మీ యొక్క సర్వీస్ని అందించేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. వాగ్దాన రూపంలో ఎవరికి కూడాను అప్పుగా ఇవ్వకండి. వాగ్దాన రూపంలో సంతకాలు పెట్టకండి. మీ యొక్క ధనానికి మీకు ఇబ్బంది పడే అవకాశం మీకు కలుగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మీ యొక్క వాక్కుని ఎంత అదుపులో ఉంచుకుంటే అంత యోగ్యమైనటువంటి జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక తర్వాత ఈ రాశిలో జన్మించినటువంటి మహిళలకి కూడా సాధారణంగానే ఉంటుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ నెల 22వ తారీఖు రోజున చతుర్దశి మరియు అమావాస్య కలిసినటువంటిది. అద్భుతమైనటువంటి రోజు. ఈ రోజున మీ యొక్క జాతకరీత్యా మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నంలో ఆటంకాలు ఎదుర్కొంటున్నారు. అలాగే ప్రధానంగా వివాహం కాక ఇబ్బంది పడుతున్నా, ఉద్యోగం సరిగ్గా లేకపోయినా, దాంపత్యం లేకపోయినా, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయినా, ఏ ప్రయత్నం నిజాయితీగా కష్టపడి ఆ ప్రయత్నం ఫలితాన్ని పొందలేకపోయినా, మీరు ఎన్ని పూజలు చేసినా ఆ పూజా ఫలితాన్ని మీరు పొందలేకపోయినా, వీటన్నిటికీ ప్రధాన కారణం పితృదోషం. ఈ పితృదోషం ఉంటే ఏ రకమైనటువంటి అభివృద్ధి కుటుంబంలో ఉండదు. అన్నిటికంటే ముఖ్యంగా మనశ్శాంతి ఉండదు. కాబట్టి ఇది ఎలా తెలుసుకోవాలి? తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాల్లో ఏవైనా దుర్మరణాలు కనుక ఉంటే పితృదోషం అంటారు. ఇట్టి పితృదోష నివారణకి 22వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో పితృదోష నివారణ కార్యక్రమాలు జరుగుతాయి. పిండ ప్రదానము వేరు, పితృదోషము వేరు. కాబట్టి చక్కగా వీటికి సంబంధించినటువంటి 20వ తారీఖు లోపల మీ గోత్రనామాలు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీరు అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో అచిర కాలంలోనే ఆ సంకల్పాన్ని నెరవేర్చుకుంటారు. హాయిగా ప్రశాంతంగా జీవిస్తారని చెప్పవచ్చు. ఇక రోజువారీ కార్యక్రమంలో భాగంగా మంచి చెడు ఆదాయం వ్యయం ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 16, 17, 18 ఈ తేదీలలో మీకు రాని బాకీలు వసూలవుతాయి. అలాగే కుటుంబపరంగా ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకుంటారు. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. విందులు వినోదాల్లో పాల్గొంటారు, స్నేహితుని కలుసుకుంటారని చెప్పవచ్చు. ఇక 19, 20వ తేదీల్లో మీకు అనవసరమైనటువంటి వృధా ఖర్చులు అవుతాయి. దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. మీకు సంబంధించినటువంటి మీ హోదాని పెంచే విధంగా దుస్తులు కానీ ఆభరణాలు కానీ కొనుగోలు చేసే అవకాశం గోచరమవుతుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ప్రశాంతమైన జీవితం ఉండదు.
ఇక 21, 22వ తారీఖుల్లో ప్రధానంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేసుకుంటారు. చక్కగా పాత స్నేహితులు కలిసి ఆనందంగా గడుపుతారు. ధనాదాయం కూడా చాలా చక్కగా ఉంటుంది. 23, 24, 25 తేదీల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి. కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి. మనస్సు ఆందోళనగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఏ నిర్ణయం తీసుకోలేకపోతారు. ఇక 26, 27 తేదీల్లో ప్రధాన ఘట్టం మీ జీవితంలో చక్కగా అన్ని విధాలుగా యోగకాలంగా ఉండేటువంటి సమయం. మీ ధైర్య సాహసాల వల్ల మీకు భవిష్యత్తులో మీకు యోగం కలుగుతుంది. అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి. రాని బాకీలు కూడా వసూలవుతాయని చెప్పవచ్చు. ఇక 28, 29, 30 మరియు 31 తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలి. వాహనాన్ని నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. గృహ మరమ్మతులు, వాహన మరమ్మతులకి ఖర్చులు అధికంగా ఉంటాయి. ప్రశాంతత లేని జీవితాన్ని గడుపుతారు. సంతృప్తి అనేటువంటిది ఉండదు. తర్వాత చెప్పుకొచ్చేది ఏమిటంటే సాధారణమైనటువంటి ఫలితాలు ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి కలుగుతాయి. కాబట్టి ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి మంచి ఫలితాలు రావాలి, సమస్యలు తీరాలి అనుకుంటే ప్రతిరోజు దత్త అష్టకం, కాలభైరవాష్టక పారాయణం రోజుకి 3 సార్లు పఠించండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.